హలో ఎవ్రీవన్, నమస్తే అందరికీ. సుదర్శన హోమియోపతి ఛానల్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో ఇన్సోమ్నియా అంటే నిద్రలేమి, స్లీప్లెస్నెస్ గురించి డిస్కస్ చేసుకుందాము. ప్రస్తుతం ఉన్న జీవన శైలిలో వచ్చిన మార్పుల కారణంగా చాలామంది ఎదుర్కొంటున్న సమస్య నిద్రలేమి. ఇది చాలా మందికి ఇప్పుడు క్రానిక్ ప్రాబ్లం అయిపోయింది. అంటే ప్రతి ఒక్కరిలో ఏజ్తో సంబంధం లేకుండా ఒకప్పుడు ఓల్డ్ ఏజ్లోనే ఈ స్లీప్లెస్నెస్ అనేది చూస్తూ ఉండేవాళ్ళం. కానీ ఇప్పుడు ఆక్యుపేషన్ వల్ల, షిఫ్టింగ్ టైమ్స్ వల్ల, అంటే డ్యూటీ షిఫ్టింగ్ టైమింగ్స్, వాళ్ళ వర్క్ ప్రెషర్ వల్ల, స్ట్రెస్, డిప్రెషన్ వల్ల, వీటన్నిటి కారణంగా కూడా ఈ నిద్రలేమి అనేది యంగ్ జనరేషన్‌లో కూడా చాలా కామన్‌గా ఉంటుంది. అయితే ప్రతి మనిషికి ఫుడ్, అలాగే వాటర్, ఎయిర్ అనేది ఎంత ఇంపార్టెంటో దాంతో పాటుగా నిద్ర కూడా అంతే ఇంపార్టెంట్. అయితే మనం ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిరోజు కూడా 6-8 గంటల నిద్ర అనేది ప్రతి ఒక్కరికి చాలా అవసరం. అయితే సరిగ్గా నిద్ర లేకపోతే తర్వాత రోజుకి మనకి చికాకుగా ఉండటము, దేని మీద కాన్సంట్రేట్ చేయలేకపోవటము, బాడీ అంతా వీక్‌గా ఉండటము, ఇలాంటివన్నీ మనం గమనిస్తూ ఉంటాము. ఈ స్లీప్‌నెస్ వల్ల మెంటల్‌గానే కాకుండా ఫిజికల్‌గా గూడా చాలా డిస్టర్బెన్స్ అనేవి మనకొస్తూ ఉంటాయి. ఒక్కరోజు నిద్ర లేకపోయినా నెక్స్ట్ డేకి చాలా వీక్ అయిపోతూ ఉంటాము. అయితే ప్రెజెంట్ ఏజ్‌తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరిలో కామన్‌గా చూస్తున్నాం. ఈ నిద్రలేమి, స్లీప్‌లెస్‌నెస్ అనేది షార్ట్ టర్మ్‌గా ఉంటుంది. అలాగే దీర్ఘకాలికంగా అంటే లాంగ్ టర్మ్‌గా గూడా ఉంటుంది. షార్ట్ టర్మ్ అనుకోండి, ఒక రోజు నుంచి కొన్ని వారాల పాటు ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏమన్నా జర్నీస్ చేస్తూ ఉన్నా, ఏమన్నా తీర్థయాత్రలు అలాంటివి ఉన్నప్పుడు సరిగ్గా నిద్ర అనేది ఉండదు. దానివల్ల ఒక 2 డేస్ డిస్టర్బెన్స్‌గా ఉంటుంది. ఇవన్నీ షార్ట్ టర్మ్ కింద వస్తాయి. దాంతో పాటుగా లాంగ్ టర్మ్ అంటే ఒక వారంలో 3 రోజుల పాటు సరిగ్గా నిద్రలేకపోవటం. అలా వారంలో 3 రోజుల పాటు సరిగ్గా నిద్ర లేకుండా 3 నెలలకు మించి ఉంటే గనక అది లాంగ్ టర్మ్ కింద వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ డిప్రెషన్, యాంగ్జైటీ, స్ట్రెస్‌లో ఉన్న, అలాగే డ్యూటీ చేంజెస్, వీటి వల్ల మనము ఈ లాంగ్ టర్మ్ అనే ఇన్సోమ్నియా అనేది చూస్తూ ఉంటాము. ఈ ఇన్సోమ్నియా అనేది 2 రకాలుగా ఉంటుంది. ప్రైమరీ ఇన్సోమ్నియా, అలాగే సెకండరీ ఇన్సోమ్నియా. ప్రైమరీ అనుకోండి, మనకి ఇది ఏ హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్ వల్ల వచ్చిన నిద్రలేమి కాదు. సెకండరీ అనుకోండి, అంటే ఈ సెకండరీ ఇన్సోమ్నియా వెనక సంథింగ్ అండర్‌లైన్డ్ హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. లైక్ డిప్రెషన్ గానీ, ఆస్తమా గానీ, ఆర్థరైటిస్ కానీ, అలాగే పెయిన్స్ వల్ల కూడా సరిగ్గా నిద్ర లేకుండా ఉంటాము. దానివల్ల ఈ ఇన్సోమ్నియా, సెకండరీ ఇన్సోమ్నియా అనేది ఉంటుంది. ప్రైమరీ ఇన్సోమ్నియా అనేది ముఖ్యంగా స్ట్రెస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, అంటే ఏమన్నా పెద్ద సంఘటనలు జరిగినప్పుడు, అంటే జాబ్ పోవటం కానీ, జాబ్ చేంజ్ అవ్వటం కానీ, వర్క్ స్ట్రెస్ పెరిగినా, అలాగే ఫ్యామిలీ మెంబర్స్ దూరమైనా, డివోర్స్ కానీ, ఇలాంటి ఏ రకమైన స్ట్రెస్ అయినా సరే ఈ ప్రైమరీ ఇన్సోమ్నియాకి రీజన్ అవుతుంది. అలాగే చుట్టూ ఉన్న డిస్టర్బెన్స్ అంటే పడుకునేటప్పుడు ఆ రూమ్‌లో నాయిస్ కానీ, లైట్, అలాగే టెంపరేచర్ అనేది చేంజ్ అవ్వటం వల్ల కూడా నిద్రలేమి అనేది వస్తుంది. దాంతో పాటుగా జెనెటికల్‌గా గూడా ఈ ఇన్సోమ్నియా ప్రాబ్లమ్ ఉంటే కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. దాంతో పాటుగా స్లీప్ షెడ్యూల్ అనేది డిస్టర్బ్ అవ్వటం వల్ల, అంటే ఇతర కారణాల వల్ల స్లీప్ సైకిల్ అనేది చేంజ్ అవ్వటం వల్ల ఈ నిద్ర పట్టకపోవడం అనేది మనము చూస్తూ ఉంటాము. అలాగే సెకండరీ ఇన్సోమ్నియా అనేది ముఖ్యంగా మెంటల్ ఇష్యూస్, అంటే డిప్రెషన్, యాంగ్జైటీ, బాగా డిప్రెషన్‌లోకి, బాధలో ఉండిపోవటము, యాంగ్జైటీ, ఆత్రంగా ఉండటం, వీటి వల్ల నిద్ర పట్టదు. దాంతో పాటుగా మెడిసిన్స్ వాడటం వల్ల ఏమన్నా అలర్జీస్‌కి కానీ, హై బీపీకి కానీ, ఆస్తమాకి కానీ, ఈ కొన్ని బ్రీతింగ్ డిసార్డర్స్‌కి కానీ మెడిసిన్స్ వాడటం వల్ల కూడా ఈ స్లీప్‌నెస్ అనేది చూస్తూ ఉంటాము. దాంతో పాటుగా పెయిన్, ఏమన్నా హెల్త్ రిలేటెడ్‌గా పెయిన్స్ ఉంటే, జాయింట్ పెయిన్స్ గానీ అలా ఉంటే గూడా దానివల్ల డిస్కంఫర్ట్‌గా ఫీల్ అయ్యి రాత్రులు నిద్ర పట్టకుండా ఉంటుంది. దాంతో పాటుగా ఎక్కువగా పడుకోబోయే ముందు ఆల్కహాల్, కెఫిన్, అంటే కాఫీ, టీలు ఇలాంటివి తీసుకున్నా నిద్ర అనేది పట్టదు సరిగ్గా. దాంతో పాటుగా హైపర్ థైరాయిడిజం, అంటే ఎండోక్రైన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కూడా ఈ సెకండరీ ఇన్సోమ్నియా అనేది ఉంటుంది. అలాగే ప్రెగ్నెన్సీ టైంలో కూడా ఈ ఇన్సోమ్నియా, నిద్రలేమి అనేది చూస్తూ ఉంటాము. దాంతో పాటుగా జీఈఆర్‌డీ, అంటే గ్యాస్ట్రిక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నా, అలాగే అల్జీమర్స్ డిసీజ్, మతిమరుపు, ఇలాంటివి ఉన్నా కూడా ఈ ఇన్సోమ్నియా అనేది మనం కామన్‌గా చూస్తూ ఉంటాము. ఈ ఇన్సోమ్నియా అంటే ఈ నిద్రలేమికి రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి అన్నవి కూడా మనం తెలుసుకుందాము. మొదటిగా ఓల్డ్ ఏజ్ వాళ్ళలో మనం ఇది కామన్‌గా చూస్తూ ఉంటాము. అలాగే
మెన్‌తో పోలిస్తే ఇది ఉమెన్‌లో చాలా కామన్‌గా ఉంటుంది నిద్రలేమి సమస్య అనేది. అలాగే ఎక్కువగా స్ట్రెస్ ఉన్న వాళ్ళలో గూడా ఇది ఎక్కువగా వచ్చే అవకాశం నిద్రలేమి వచ్చే అవకాశం ఉంది. దాంతో పాటుగా లోయర్ ఎకనామిక్ అంటే లో ఇన్‌కమ్ ఉన్న వాళ్ళలో కూడా ఆ స్ట్రెస్, టెన్షన్స్ వల్ల ఈ నిద్రలేమి సమస్య చూస్తూ ఉంటాము. దాంతో పాటు వర్కింగ్ అవర్స్ నైట్ షిఫ్ట్స్ కానీ అయితే ఎక్కువ డ్యూటీ అవర్స్ కానీ ఉండటం వల్ల కూడా ఈ ఇన్సోమ్నియా అనేది వచ్చే అవకాశం ఉంది. దాంతో పాటుగా యాక్టివ్ లైఫ్ స్టైల్ అంటే ఫిజికల్‌గా యాక్టివ్‌గా లైఫ్ స్టైల్ లేని వాళ్ళలో కూడా ఈ ఇన్సోమ్నియా వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ. దాంతో పాటుగా ఇందాక చెప్పుకున్నట్టుగా జీన్స్ పరంగా కూడా ఈ ఇన్సోమ్నియా అనేది వస్తుంది. అలాగే పగలు ఎక్కువగా నిద్రపోయే వాళ్ళలో రాత్రులు నిద్ర పట్టకపోవడం మనం చాలా కామన్‌గా చూస్తూ ఉంటాము. దాంతో పాటుగా ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కళ్ళు చేస్తున్న తప్పు స్లీప్ ముందు ఫోన్ అనేది స్క్రీనింగ్ టైమ్ అనేది ఎక్కువ ఉండటం. ఆ స్క్రీనింగ్ టైమ్ అనేది ఎక్కువ ఉండటం వల్ల ఆ తర్వాత నిద్ర అనేది పట్టకపోవడం ఇప్పుడు చాలా కామన్‌గా ఉన్న ప్రాబ్లమ్. ఇది ది మెయిన్ రిస్క్ ఫ్యాక్టర్ ఇన్సోమ్నియాకి. ఈ ఇన్సోమ్నియా నిద్రలేమి యొక్క లక్షణాలు సింప్టమ్స్ ఏంటో మనం తెలుసుకుందాము. మొదటిగా డే టైమ్ స్లీపీనెస్ అంటే పగలపూట ఎక్కువగా నిద్రగా మత్తుగా అనిపించడము, అలాగే నైట్ టైం పడుకున్న తర్వాత మెలకు రావటం, అలాగే మెలకు వచ్చిన తర్వాత మరలా పడుకోలేకపోవటం కూడా ఈ ఇన్సోమ్నియా యొక్క లక్షణం. దాంతో పాటుగా ఎప్పుడూ బద్ధకంగా నీరసంగా ఉండటము, అలాగే మెంటల్‌గా అలాగే ఫిజికల్‌గా ఆరోగ్యం సరిగ్గా లేకుండా ఉండటము, దాంతో పాటుగా మూడ్ చేంజెస్, అలాగే దేని మీద కాన్సంట్రేట్ చేయలేకపోవడము, చిరాకుగా ఉండటం, యాంగ్జైటీగా ఉండటం, అలాగే మన బాడీలో అంతా ఎనర్జీ అంతా ఏదో తీసేసినట్టు లో ఎనర్జిటిక్‌గా అనిపించడం, బాగా వీక్‌గా, అలాగే పూర్ కాన్సంట్రేషన్ ఇందాక చెప్పుకున్నట్టు. ఈ నిద్ర లేకపోవడం వల్ల నిద్ర పట్టుద్దా లేదా అన్న ఫ్రస్ట్రేషన్ అనేది పెరిగిపోతూ ఉండటం. ఇవి కూడా మనం చాలా కామన్‌గా చూసే సింప్టమ్స్ అన్నమాట ఈ ఇన్సోమ్నియాకి. ఈ ఇన్సోమ్నియాకి ప్రివెంటివ్ మెజర్స్ దీన్ని ఎలా ప్రివెంట్ చేసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్నది కూడా మనం తెలుసుకుందాము. ముందుగా చేంజ్ ఇన్ స్లీపింగ్ హ్యాబిట్స్. మన స్లీపింగ్ హ్యాబిట్స్‌లో ఏమేమి చేంజ్ ఉండాలంటే డైలీ సేమ్ టైంకి నిద్రపోవటం, అలాగే సేమ్ టైంకి లేవటం. అంటే షెడ్యూల్ లాగా మనం అలవాటు చేసుకుంటే దాని ప్రకారంగా మనకి కొన్ని రోజులకి నిద్ర అనేది చక్కగా హాయిగా పడుతుంది. దాంతో పాటుగా పడుకునే ముందు రూమ్ అంతా కంఫర్టబుల్‌గా ఉండేటట్లు చూసుకోవాలి. దాంతో పాటుగా రూమ్ అనేది డార్క్‌గా ఉండేటట్టు చూసుకుంటే, మనం త్వరగా నిద్రలోకి వెళ్ళే అవకాశం ఉంది. అలాగే డైటరీ హ్యాబిట్ చేంజెస్ అంటే పడుకునే ముందు ఎక్కువ హెవీగా మీల్ తీసుకునేది అవాయిడ్ చేస్తూ ఉండాలి. అలాగే పడుకునే ముందు టీ, కాఫీ అంటే కెఫెన్‌కి సంబంధించిన పదార్థాలు, ఆల్కహాల్ అనేవి అవాయిడ్ చేయడం చాలా మంచిది. దాని ప్లేస్‌లో హాట్ మిల్క్ అనేది రిప్లేస్ చేసుకుంటే చాలా బాగా హెల్ప్‌ఫుల్ అవుతుంది. దాంతో పాటు చేంజ్ ఇన్ వెల్ బీయింగ్ అంటే డైలీ ఎక్సర్సైజ్ అనేది చేస్తూ ఉండాలి. ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది నిద్రపోయే ముందైతే చేయకూడదు. కనీసం అట్‌లీస్ట్ 4 అవర్స్ బిఫోర్ స్లీప్ అనేది ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది ఉండాలి. దాంతో పాటుగా నిద్రపోయే ముందు బ్రీతింగ్ ఎక్సర్సైజ్, అలాగే రిలాక్సేషన్ ఎక్సర్సైజ్ అనేది చేయడం చాలా మంచిది. దాంతో పాటుగా డే టైమ్ స్లీపింగ్ అనేది అవాయిడ్ చేయాలి. పగటి పూట నిద్రని పూర్తిగా కంప్లీట్‌గా అవాయిడ్ చేస్తే రాత్రులు హాయిగా నిద్ర పడుతుంది. అలాగే స్ట్రెస్, డిప్రెషన్, యాంగ్జైటీ ఉంటే వాటిని తగ్గించుకునే మార్గాలు మనం వెతుక్కోవాలి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో యంగ్ జనరేషన్‌లో మెయిన్ ప్రాబ్లమ్ మనం చూస్తుంది ఈ స్ట్రెస్, డిప్రెషన్ వల్ల నిద్ర లేకుండా ఉండటమే. ఆలోచనలు, వర్క్ ప్రెషర్ వీటి వల్ల నిద్ర అనేది దూరం అవుతుంది. దాంతో పాటుగా ఇంకొక మెయిన్ ప్రాబ్లమ్ ప్రతి ఒక్కళ్ళు ఏజ్‌తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కళ్ళు చేస్తున్న తప్పు ఇదే. ఏంటంటే పడుకోబోయే ముందు స్క్రీనింగ్ టైమ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి బిఫోర్ 1 అవర్ పడుకునే బిఫోర్ 1 అవర్ అనేది స్క్రీన్ టైమ్‌ని అవాయిడ్ చేయడం గనక మనం అలవాటు చేసుకుంటే నిద్ర అనేది చాలా హాయిగా పడుతుంది. అలాగే లేచిన తర్వాత ఎర్లీ మార్నింగ్ లేచిన తర్వాత కూడా 1 అవర్ దాకా మనం స్క్రీన్ టైమ్‌ని గనక అవాయిడ్ చేస్తే మనకు ఆ రోజంతా చాలా కూల్‌గా, హ్యాపీగా, ఈజీగా కంప్లీట్ అవుతూ ఉంటుంది. మనం ఈరోజు ఈ వీడియోలో హ్యాపీగా నిద్రపోవడానికి ఏం చేయాలి అన్నది తెలుసుకున్నాం కదా! ఈ రోజు నుంచే అది అనేది స్టార్ట్ చేద్దాం. మీకు కనుక మా ఇన్ఫర్మేషన్ గనక నచ్చితే మా ఛానల్‌ని లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.